ఈనాడు నాకు సిద్ధించింది, నా మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమే నా దేవుడు ఈ రూపంలో వచ్చినాడు. రమ్మ మానవ కోతమలెమ్మాని వాంఛితంబు నేలేదన కిత్తున్ దెమ్మ ఎడుగులు నిటురా నిమ్మ కడుగంగవలయు నేటికి దడయున్. నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు 3 అడుగులు అన్నావు, 3 అడుగుల దానం ఇచ్చేస్తాను, రా ఇటురా కూర్చో. నీ పాద పద్మాలు కడిగి కదా, దారాదత్తము చేయాలంటే పాద పద్మములు కడగాలి కదా, నా కోరిక ఉంది రా అని చెప్పి పాద పద్మములు కడిగి 3 అడుగులు దారాదత్తము చేసినాడు బలి చక్రవర్తి. సాక్షాత్ ఆనాడు శబరికి లభించింది, బలిచక్రవర్తికి లభించినాయి ఆ పాదాలు. ధర్మరాజుల వారికి, పంచపాండవులకు, ద్రౌపదీమాతకు, పరమభక్తాగ్రేశ్వరులకి ఆ భగవంతుని పాదపద్మములు కడిగే అదృష్టము ప్రాప్తించింది. అందుకోసమే బలిచక్రవర్తి పాదపద్మములు కడిగి శిరస్సు పైన చల్లుకున్నారు. 3 అడుగుల భూమి దారాదత్తము చేసినాడు. ఒక్క పాదము ద్వారా ఆకాశాన్ని మోపినాడు. అండము, పిండము, బ్రహ్మాండము. అండమనగా గ్రుడ్డు, అండము, పిండము లోపట ఉన్నటువంటి గుడ్డులో ఉన్నటువంటిది పిండము, ఆ గుడ్డు వెలుపల ఉన్నటువంటి బ్రహ్మాండము. ఈ భూమండలం అంత ఒక పాదము, ఆకాశం అంత ఒక పాదం. మొత్తం కూడా యోగశక్తి వల్ల బలిచక్రవర్తి ఉన్న చోటు తప్ప యోగశక్తి వల్ల ముల్లోకాలు మొత్తం ఆక్రమించేసినాడు. 2 పాదముల ద్వారా కొలత వేసినాడు. కొలత నాకు 3 అడుగుల దానం కదా, ఈ భూమండలము భూపీఠం అంతా ఒక పాదం పెట్టేసినాడు. ఆకాశం అంతా, ఆకాశం అంటే ఈ స్థలము ఖాళీగా ఉన్న స్థలమంతా ఆకాశం. అంతటా బలిచక్రవర్తి ఉన్న స్థలము తప్ప అంతటా యోగశక్తి వల్ల అంతటా నిమిడీకృతంగా చేసినాడు 2వ పాదం. 3వ పాదము ఎక్కడా అని అడిగినాడు. నాకు 2 అడుగులో అంతా అయిపోయింది, ఇంకా 3వ పాదం నాకు 3 అడుగుల దానం కదా, ఇంకో పాదం ఎక్కడా అని అడిగినాడు. అది ఎప్పుడు ఎక్కడ పెట్టాలా ఆ స్థలము చూయించు అన్నాడు. స్వామి నీది చిన్న ఒటువు కదా, నీ చిన్న పాదం కదా, నా శిరస్సు పెద్దగా ఉంది స్వామి, నాకు ఖాళీగా ఉంది స్వామి నా శిరస్సు, ఈ శిరస్సు పైన పెట్టు, నేను ఇంకో 3వ పాదం పూర్తి అయిపోతుంది, ఖాళీగా ఉంది, నా శిరస్సు పైన పెట్టు అని అడిగినాడు. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును కోరుకున్నాడు. భక్తుని కోరిక నెరవేర్చుట నిమిత్తమై పాదపద్మములు కడిగి ఆ భగవంతుని పాదము తన శిరస్సు పైన పెట్టుకోవాలని ఏనాడు నుంచో అనుకున్న పరమభక్తుని కోరిక ఆనాడు భగవంతుడు నెరవేర్చినాడు. అప్పుడు ఆ బ్రహ్మ కడిగిన పాదము భూమండలమంతొక పాదము మోపక ఆకాశమంతొక పాదమంత మోపినప్పుడు బ్రహ్మదేవుడు పాదములు కడిగినాడు. బ్రహ్మదేవుడు జామమంతుడు రూన 3 సార్లు ఆ శ్రీ మహావిష్ణువు వామనమూర్తి విరాట్ రూపమును ధరించినప్పుడు ఈ భూమండలమంతా భూప్రదక్షిణ 3 సార్లు రూన తిరిగి భూప్రదక్షిణం చేసినాడు. భూమి కన్నా 6 నెలలు ముందు పుట్టినాడు అంటారు జామమంతుడు. బ్రహ్మ చెమట బిందు వల్ల, స్వేద బిందు వల్ల జన్మించినాడు జామమంతుడు. అక్కడి నుంచి కాసుకోనుండి బ్రహ్మ పాదాలు కడిగినప్పుడు రువ్వున విష్ణుమూర్తి చుట్టూ భూమండలం అంతా ప్రదక్షిణం చేసే శక్తి ఉంది ఆనాడు. అంత శక్తి జామమంతునికి. అందుకని రామాయణంలో ఆనాడు విష్ణుమూర్తి చుట్టూ భూమండలం అంతా రువ్వున 3 సార్లు 3 ప్రదక్షిణం చేసే శక్తి ఆనాడు ఉంది. శరీరము సన్నగిల్లింది. అంగదా నేను లంకానగరానికి వెళ్ళగలుగుతాను, అసురులను ఓడించగలుగుతాను, తిరిగి రాగలుగుతానో రాలేనో శరీరము వృద్ధాప్యం వల్ల. అందుకోసం ఆనాడు భూమండలం అంతా కూడా ప్రదక్షిణ చేసిన వీరుణ్ణి ఆనాడు చెప్పుకుంటాడు జామవంతుడు. రామాయణంలో జరుగుతుంది ఇది. అప్పుడు ఖాళీగా ఉంది, శిరస్సు పైన పెట్టు అంటే పెట్టినాడు. అప్పుడు వామనమూర్తుండి బలిచక్రవర్తి నీ కోరిక నెరవేరింది కదా, పాదాలు కడగాలని తపస్సు చేసినావు. పాదపద్మములు
కడిగి అదృష్టము నీకు సిద్ధింపచేసినాను. నా యొక్క పాదపద్మములు నీ శిరస్సు పైన మోపాలనుకున్నావు, అది కూడా నెరవేర్చిన కదయ్యా, నీకు ఇంకేం కావాలా? అయినా తప్పు చేసినావు, అది ఒప్పుగా నీకు సిద్ధించేలాగా నా భక్తుడు కావున నీకు పాతాళ వాసివై ఉండుము. ఇప్పుడు పాతాళ లోకమును పాలన చేస్తూ అక్కడుండు. ఈ కల్పాంతరంలో కల్పాంతరం వరకు అక్కడుండు. వచ్చే కల్పంలో ఇంద్ర పదవి నీకు ఇస్తాను. వచ్చే కల్పంలో ఆ ఇంద్ర పదవి నీకే ఉంటుంది. ఇంద్రుడవై ఈ భూమండలాన్ని పాలన చేస్తావని వరం ఇచ్చినాడు వామనమూర్తి బలిచక్రవర్తికి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ. అందుకోసమే అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ. వీళ్ళందరూ ఊడంగా అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. సప్తైతాన్ సంస్మరేద్ నిత్యం మార్కండేయ మతాష్టమం. జీవేత్వర్ష శతం ప్రాజ్ఞ అపమృత్యు వివర్జిత. ఈ సప్త చిరంజీవులలో బలిచక్రవర్తి ఒకరు. వీళ్ళని స్మరించిన అపమృత్యువుల నుండి బయటపడిపోతారు. అందుకోసమే బలిచక్రవర్తి చిరంజీవులుగా అక్కడ ఉన్నారు. మరి 3 అడుగుల దానం అడిగినారు కదా, 3 అడుగులని ముల్లోకాలను ఇంద్రునికి ఇంద్ర పదవిని ఇచ్చుట నిమిత్తం ఆడిన నాటకం, భక్తుని కోరిక నెరవేర్చుట నిమిత్తం ఆడిన నాటకము. 3 అడుగులు దానమడి ముల్లోకాలను ఆక్రమించినాడు కావున అది రుణం అయిపోయింది. అందుకోసమే ఆ రుణ విముక్తి నిమిత్తమై పాతాళ లోకంలో శ్రీ మహావిష్ణువు రాజకుమారుని రూపంలో వెళ్ళి, ఓ బలిచక్రవర్తి, నేను ఇక్కడ సేవ చేసుకుంటాను, ద్వారపాలకునిలాగా నాకు పని అప్పచెప్పండి అంటే, సరే అందరున్నారు, అందులో నువ్వుండు, హరినామ సంకీర్తన చేస్తూ ఉండాలి నా దేశంలో అని హరినామ సంకీర్తన చేస్తూ నువ్వు పని చేసుకున్నాడు. ద్వారపాలకుడై శ్రీ మహావిష్ణు పని చేస్తూ ఉన్నాడు బలిచక్రవర్తి దగ్గర. వైకుంఠం ఖాళీగా ఉంది. నారద మహర్షి అక్కడ వెళ్ళినాడు. అమ్మా, విష్ణుమూర్తి లేడమ్మా, ఎక్కడ వెళ్ళినారు? దర్శనానికి వచ్చినానంటే జగన్మాతకు అన్నీ తెలుసు, జగన్నాటక సూత్రధారులు. నారద నాకు కూడా తెలియదు అన్నది. నారద మహర్షి విషయమంతా ముల్లోకాలు తిరిగి ఎక్కడున్నదో గ్రహించి, అమ్మా, శ్రీ మహావిష్ణు బలిచక్రవర్తి యొక్క ద్వారపాలకుడై ఉన్నాడమ్మా, నువ్వుడంగా వెళ్ళమ్మా, వెళ్ళి ఏ విధంగానో నీ పతిదేవుణ్ణి వైకుంఠానికి తీసుకొని రావాలమ్మా. మేము ఎప్పుడు, ఎందుకంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లేకపోతే పాలనకర్తలు ఎవరమ్మా అంటే, నారద అట్నే సరే అని చెప్పి ఈమె మారు రూపంలో వెళ్ళి బలిచక్రవర్తి ఉన్నప్పుడు, తన సింహాసన పైన కూర్చొని ఉన్నప్పుడు, ఈ శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీమాత మానవాకారమును ధరించి ఒక కంకణాభరణమును సృష్టించి, అన్నయ్య, ఈ ఆభరణము నీకు కట్టాలనుంది నీ చేతికి అన్నది. అమ్మ కట్టుకో అమ్మా, అయితే నీ ఎవరమ్మా, ఈ సౌధంలో నిన్ను ఎప్పుడు చూడలే, ఎవరు మీరంటే, అన్నయ్య అక్క తర్వాత మాట్లాడదాము, ఈ శుభ సందర్భంలో ఇవన్నీ అడుగుతున్నావని నీకు కట్టదలుచుకున్నాను, కట్టుతాను. నాకు ఎవ్వరు లేరులే, నాకు ఎవ్వరు లేరులే. జగన్మాతకు తల్లి లేదు, తండ్రి లేదు. ఈ సృష్టికంతా తల్లి తండ్రి తానే కదా, అప్పుడు తర్వాత చెప్తాను ఈ విషయాలు అన్నది. సరే, కట్టిన తర్వాత కంకణాభరణము సృష్టి ఆది నుంచి అంత అపురూపమైన ఆభరణము నభూతో నభవిష్యతి. బలిచక్రవర్తి చూడలేదు. ఈ ఆభరణం లక్ష్మీమాత, జగన్మాత కదా సృష్టించి కట్టింది బలిచక్రవర్తి చేతికి ఈ శ్రావణ పౌర్ణమి రోజున. అది ఈనాడు రాఖీ పౌర్ణమి అని పిలుస్తున్నారు. కంకణాభరణ పౌర్ణమి. కంకణాభరణము లోకమాత, జగన్మాత, లక్ష్మీమాత
సృష్టించి బలిచక్రవర్తి చేతికి కట్టిన రోజు ఈ శ్రావణ పౌర్ణమి రోజున. అప్పుడు ఆనందంగా ఉందమ్మా, ఏమైనా వరం కోరుకోమ్మా అన్నాడు బలిచక్రవర్తి లక్ష్మీమాతను. అన్నయ్య, నాకు ఏ వరాలొద్దు, నా పతిదేవుని బంధ విముక్తుని రుణ విముక్తిని చేయి, నాకు అంతే చాలన్నది. వరం కోరుకుంది. ఆయన వరం కోరుకో అన్నాడు. ఏమైనా వరం కోరుకోమ్మా, ఇస్తాను, ఏది కోరుకున్నా ఇస్తాను, ఈ కంకణాభరణం చాలా బాగుంది, నువ్వు చెల్లెమ్మవు కదా, ఏం కోరుకున్నా ఇస్తాను, వరం కోరుకుంటే నా పతిదేవుడు రుణ విముక్తి, ఎందుకంటే 3 అడుగులు దానమడి ముల్లోకాలను ఆక్రమించినాడు కావున రుణగ్రస్తులై ఉన్నారు. అందుకోసమే నా పతిదేవుని రుణగ్రస్తులై ఉన్నారు కావున రుణ విముక్తులయ్యేలాగున వరం ఇవ్వు అని కోరుకుంది. ఏమమ్మా, నాకు ఎవరు లేరన్నారు, ఎవరు రుణ విముక్తి, ఏంది అంతా అంటే, నువ్వు వరం ఇచ్చినావు కదా, మాట తప్పొద్దంటమ్మా, మా వంశంలో లేదు మాట తప్పేది, ఇచ్చినాను, విషయం చెప్పంటే నీ ద్వారపాలకుడై ఉన్నాడు ఆయన శ్రీ మహావిష్ణువు, నా పతిదేవుడు 3 అడుగుల దానమడి ముల్లోకాలు ఆక్రమించినందువల్ల కొంచెం దోషం వచ్చి రుణపడి నీ సేవ చేసుకుంటూ రుణ విముక్తికై సేవ చేస్తున్నాడు అన్నయ్య. అందుకోసమే ఆ రుణ విముక్తికై వరం కోరుకున్నాను, త్వరలో రుణ విముక్తి కావాలని ఈ నాటకం ఆడినాను అంటుంది లక్ష్మీమాత. అమ్మా, ఎంత నాటకము, జగన్నాటక సూత్రధారులని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేసి అమ్మా అని స్తుతిస్తూ స్తోత్రం చేస్తూ ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, మీరు రుణ విముక్తులు కావలసిందే, వరం కోరుకున్నా నీకు రుణ విముక్తి అవుతుంది, ఇక్కడి నుంచి మీరు వైకుంఠానికి వెళ్ళి లోకాలను పాలన చేయాలని చెప్పి లక్ష్మీనారాయణను కూర్చుండబెట్టి బలిచక్రవర్తి పూజించిన రోజు శ్రావణ పౌర్ణమి రోజున. ఎవరైతే శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తారో వారికి సమస్త మనోభిష్టములు సిద్ధిస్తాయి. తన ఇష్టదైవమును ఎవరిని పూజించినా సరే, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివ, శివకేశవులు ఒకరే, ఎవరిని పూజించినా సరే. అందుకోసమే మీరు ప్రశ్నించినారు నాయన, శ్రావణ మాసంలో పౌర్ణమి వస్తుంది, శ్రావణ పౌర్ణమి గురించి చెప్పమన్నారు. శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి అంటారు. ఈ రాఖీ పౌర్ణమి ఎలా పుట్టినది అని మీరు ప్రశ్నించినారు నాయన. ఈ రాఖీ పౌర్ణమి అనగా శ్రావణ పౌర్ణమి లక్ష్మీమాత కంకణాభరణమును సృష్టించి చెల్లెల రూపంలో వచ్చి అన్న అని పిలుస్తూ బలిచక్రవర్తికి కట్టి తన పతిదేవుని రుణ విముక్తురాలుగా చేసినటువంటి దినము శ్రావణ పౌర్ణమి రోజున. అందుకోసమే చెల్లెళ్ళు పోతారు, ఈ కంకణాభరణాలు కట్టుతారు, అన్నలు వరమిస్తారు. ఈ రాఖీ పౌర్ణమి రోజున, ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఎవరైనా నూతనమైనటువంటి ఆభరణాలు తీసుకుపోయి అన్నలకు కట్టడము, వాళ్ళు వరాలు ఇవ్వడము, చెల్లెళ్ళు ఏది కోరుకుంటే అది వరాలు ఇస్తూ వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయము. ఇది సనాతన సాంప్రదాయంగా వస్తున్నటువంటి సిద్ధాంతము. నాయన, నీ సందేహ నివృత్తి అయింది కదా, సందేహ నివృత్తి అయినది కదా. శుభం భూయాత్. ఓం నమః శివాయ. ఓం.